ఉంటుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెబుతాడు ఓ సందర్భంలో, స్త్రీకి ఏదైనా కష్టం వస్తే ఎవరెవరికి చెబుతారో ఎవరెవరికి చెప్పరో కూడా చెప్పాడు. తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పుదురు, తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పుదురు, చిత్రమైనది స్త్రీ జగత్తు. తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పుదురు, చిత్రమైనది స్త్రీ జగత్తు. అతివ దుఃఖమ్ముగని భర్త అడుగవలయు, అతివ దుఃఖమ్ముగని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది. సహజమైన మనస్తత్వాన్ని మహాకవి ఎలా పట్టుకుంటాడు చూడండి. రామాయణ కల్పవృక్షంలో సీతాదేవి గురించి చెబుతూనే సీతాదేవి రాముడికి కూడా చెప్పకుండా ఓ మాట దాచేసింది. ఎందుకు దాచింది అంత కష్టాన్ని ఆయనకు కూడా చెప్పకుండా అంటే ఇది కారణం అన్నాడు ఆయన. కాకి వచ్చి పొడిచి 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 మొత్తం నెత్తురంతా పీల్చేసి మాంసం తినేస్తుంటే రాముడికి చెప్పలేదు ఆవిడ. ఆ నెత్తురు చూసి ఆవిడ కొంగు కప్పేసుకుంటాడో ఏం జరిగిందని అడిగింది ఆవిడ. అడిగాడు రాముడు, అప్పుడు చెప్పింది. అడిగే వరకు నెత్తురు గారుతున్నా సరే, మాంసం కండలు ఊడిపోతున్నా సరే భరించిందంటే చెప్పలేదు ఆవిడ. చెప్పలేదు, భర్తకు చెప్పాల, పక్కన దగ్గరే ఉన్నాడు, అలా భరించింది. ఈ కొంగు అలాగ తడిసిపోయి నెత్తురు గారుతుంటే ఏమిటి ఏమైంది, ఏదోలేండి అంది. లేదు లేదు ఏదో అయిందంటే అదిగో ఇది జరిగిందని అప్పుడు చెప్పింది. అప్పుడు రాశాడు ఈ పద్యం ఆయన. తల్లితో చెప్పుదురు తనయులకును చెప్పుదురు, చిత్రమైనది స్త్రీ జగత్తు. అతివ దుఃఖము గని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది అన్నాడు. తల్లితో ఎందుకు చెబుతారు? ఆ కడుపు నుంచి పుట్టారమ్మా, వెంటనే గుర్తొస్తుందండి. గర్భశోకం అంటారు, గుర్తొస్తుంది వెంటనే. ఆ గర్భంలో ఉండే పేగుబంధం, అది పేగుబంధం వెంటనే గుర్తొస్తుంది. అందుకే ఏ శోకాన్నైనా భరించగలం కానీ గర్భశోకాన్ని భరించలేము. పెద్దవాళ్ళు ఎవరో తల్లిదండ్రి పోవడం వేరు, స్నేహితులు పోవడం వేరు, ఎవరైనా పోవడం వేరు. కొడుకో కూతురు పచ్చికాయ పగిలిపోతే తట్టుకోలేవు, అది గర్భశోకం అంటారు. ఆ శోకం తట్టుకోలేము. ఎందుకంటే మోసాము కన్నాం, ఎంత దుఃఖం, అది సామాన్యమైన దుఃఖమా. అందుకే వెంటనే స్త్రీకి తల్లి గుర్తొస్తుంది. ఇదివరకు ఏదో ఉత్తరం రాసేవారు, ఇప్పుడు ముందుగా శుభ్రంగా నొక్కతో అయిపోయాయి. అమ్మా మీ అల్లుడే, అంతే. ఆ సహజం. తనయులో కూడా చెప్పుతారు. విచిత్రం, కొడుకు వస్తే కొడుకు చెబుతారండి. గ్యాసు ఇందాక పొద్దున్న రే కుక్కర్ అవి పెడుతుంటే చిందులు ఇలా పడ్డారా